మన జీవితంలో ఒక్కసారి అయినా ఇంకెంతకాలం ఇలా పనిచేస్తూ బ్రతకాలి అని మనకనిపించిందా? ఉదయం లేవాలి, టెన్షన్, పని, బస్సు లేదా ట్రాఫిక్, బిల్స్, మళ్లీ రేపు అదే సైకిల్. ఇది ఒక విలేజ్ వాటర్ పంప్ లాంటిది. ప్రతిరోజూ హ్యాండిల్ తిప్పాలి, నీళ్లొస్తాయి, తాగుతాం, కాని మళ్లీ ఎంప్టీ. లైఫ్ కూడా దాదాపు అదే రిపీట్. మరొక రోజు 65 వయసులో శరీరంలో శక్తి కోల్పోయినప్పుడు ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనే స్టేజ్కి మనల్ని తీసుకెళ్తారు. కాని అప్పటికే జీవితం చాలా వరకు అయిపోయుంటుంది. ఇది రిటైర్మెంట్ కాదు, ఇది స్లో ప్రిజన్. ఎందుకంటే మనకు చిన్నప్పటినుండి ఒకే ఫార్ములే నేర్పించారు. బాగా చదువు, జాబ్ తెచ్చుకో, శాలరీ సేవ్ చే, లోన్ తీసుకో, 40 years పనిచే, అప్పుడు రిటైర్ అవ్వు. ఇదొక సింగిల్ రోడ్ మ్యాప్ లాంటిది. జీపీఎస్ లేదు, డీటూర్ లేదు, ఆల్టర్నేటివ్ రూట్ లేదు, కేవలం వర్క్, సర్వైవ్, వెయిట్. కాని ఎవ్వరూ ఒక విషయం చెప్పలేదు, ఫ్రీడమ్ కూడా ఒక ఆప్షన్ అని. కాని ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ ఉంది. రిటైర్మెంట్ అంటే చాలామందికి పని ఆపేసే స్టేజ్ అనే అనిపిస్తుంది. కాని నిజానికి పని ఆపడం అసలు సమస్య కాదు. మనకు ఇష్టం లేకపోయినా ఆ వయస్సు వరకు పని చేయాల్సిన పరిస్థితిలో ఉండడమే అస్సలు సమస్య. ఫ్రీడమ్ అంటే మన సమయంపై మనకు పూర్తి కంట్రోల్ ఉండడం. మనం ఉదయం లేవగానే ఈరోజు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఉండాలి, ఎంతసేపు పని చెయ్యాలి అన్నీ మనమే డిసైడ్ చేసుకునే స్థితి. అది హైదరాబాద్ ట్రాఫిక్లో స్టక్ అవ్వకుండా, ఎంటీ రోడ్ మీద రైడ్ చేసినట్టు, ఎలాంటి ప్రెషర్ లేకుండా ఫ్రీగా ముందుకు వెళ్లే ఫీలింగ్. అది బీచ్లో కాఫీ తాగుతూ ఉండొచ్చు, లేదా చార్మినార్ దగ్గర కామ్ ఈవినింగ్ వాక్ చేయడం, లేదా ఒక బిజినెస్ బిల్డ్ చేయడం. పాయింట్ ఒక్కటే, మన జీవితాన్ని ఇంకెవ్వరూ కంట్రోల్ చెయ్యకూడదు. కానీ ప్రాబ్లం ఏమిటంటే చాలామంది ఫ్రీడమ్ కావాలని కోరుకుంటారు, కానీ దానికి సరైన మ్యాప్ ఉండదు. ఈనాటి మన విశ్లేషణలో జీరో నుండి ప్రారంభించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వరకు వెళ్లే ఒక సైకలాజికల్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ మైండ్ సెట్ సర్జరీలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది 3 రకాల వ్యక్తుల గురించి: డ్రిఫ్టర్స్, డ్రీమర్స్ మరియు డూవర్స్. మొదటి రకం డ్రిఫ్టర్స్. వాళ్ల జీవితం ఆర్టీసీ బస్ పాస్ లాంటిది. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కానీ రోజూ ప్రయాణం మాత్రం జరుగుతోంది. శాలరీ వస్తోంది, ఖర్చవుతోంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ రిపీట్. వాళ్లు రిటైర్మెంట్ గురించి ఆలోచించరు, ఎందుకంటే వాళ్లు ప్రెజెంట్ సర్వైవల్లోనే చిక్కుకుపోతారు. రెండవ రకం డ్రీమర్స్. వీళ్ల జీవితం మూవీ ట్రైలర్ లాంటిది. బిగ్ డ్రీమ్స్, లగ్జరీ లైఫ్, ఫ్రీడమ్, బంగలో, ప్యాసివ్ ఇన్కమ్ అన్నీ ఇమాజిన్ చేస్తారు. కానీ స్క్రిప్ట్ లేదు, షూటింగ్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. అందుకే వాళ్ల ఫ్యూచర్ ఎప్పుడూ నెట్ఫ్లిక్స్లో కమింగ్ సూన్ స్క్రీన్ లాగే ఉంటుంది. మరి మూడవ రకం డూవర్స్. వీళ్లు కూడా భయపడతారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కానీ ఒక డిఫరెన్స్ ఉంటుంది. వాళ్లు బ్లైండ్గా పరుగెత్తరు. వాళ్లకొక ఖచ్చితమైన టార్గెట్ ఉంటుంది. దానినే ఫ్రీడమ్ ఫిగర్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంత మనీ కావాలో తెలియకపోతే మనం ఎక్కడికెళ్తున్నామో కూడా తెలీదు. అది డెస్టినేషన్ తెలియకుండా ట్రైన్ ఎక్కినట్టే. చాలామంది రిచ్ అవ్వాలి అనుకుంటారు, కానీ ఎంత రిచ్, ఏ లైఫ్ స్టైల్ కోసం, ఏ మంత్లీ ఫ్రీడమ్ కోసం అసలు క్లారిటీ ఉండదు. ఇక్కడే ఒక పవర్ఫుల్ ఫార్ములా ఉంది. దానినే 25x రూల్ అంటారు. ఉదాహరణకి, మనం పని చేయకుండా కూడా ఇయర్కి 10 లక్షలు వచ్చే లైఫ్ కావాలి అనుకుంటే దాన్ని 25తో మల్టిప్లై చెయ్యాలి. అంటే మన ఫ్రీడమ్ ఫిగర్ సుమారు 2.5 crore. ఎందుకంటే ఆ అమౌంట్ నుండి ప్రతి సంవత్సరం 4% విత్డ్రా చేస్తూ లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వచ్చు. ఇది ఒక క్యాల్కులేటర్ ఫార్ములా కాదు, ఇది అద్భుతమైన క్లారిటీ టూల్. ఇప్పుడు ఇలా అనిపించవచ్చు, ఇంత మనీ ఎలా బిల్డ్ చేస్తామని. కానీ నిజమేమిటంటే అది ఇంపాసిబుల్ కాదు, అన్కంఫర్టబుల్. చాలామంది ఫ్రీడమ్ని కోరుకుంటారు, కానీ రోజూ చూస్ చేసేది కంఫర్ట్నే. శాలరీ పెరిగే కొద్దీ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. దానినే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. బయటికి రిచ్ లైఫ్ కనిపిస్తుంది, కానీ లోపల శాలరీ ఆగితే కొలాప్స్ అయ్యే సిస్టమ్. ఇక్కడ ఒక డేంజరస్ ట్రూత్ ఉంది. హై ఇన్కమ్ వెల్త్ కాదు, క్యాష్ ఫ్లో వెల్త్ కాదు. వెల్త్ అంటే మనం పని చెయ్యకపోయినా మన యాసెట్స్ మనకోసం పనిచేయడం. అందుకే యంగ్ ఏజ్లో క్యాష్ ఫ్లో కంటే యాసెట్ బిల్డింగ్ ఇంపార్టెంట్. బ్యాంక్లో ఐడిల్గా ఉన్న మనీ స్లో పాయిజన్ లాంటిది. వాల్యూ సైలెంట్లీ తగ్గిపోతుంది. అందుకే రిచ్ పీపుల్ మనీని లాక్ చేస్తారు, యాసెట్స్లో, బిజినెసెస్లో, స్టాక్స్లో, రియల్ ఎస్టేట్లో. ఫ్రీడమ్ బిల్డ్ చేయాలంటే ముందు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే హెవీ రెయిన్స్కి వీక్ హౌస్ కొలాప్స్ అయినట్టు లైఫ్ ఒక్క షాక్తో పడిపోతుంది. అందుకే ఈ ఫేజ్ 2లో మనం మొదటి అడుగు బ్యాడ్ డెట్ని డిస్ట్రాయ్ చేయడం. క్రెడిట్ కార్డ్ డెట్, బై నౌ పే లేటర్, యూస్లెస్ ఈఎంఐ కల్చర్, ఇవి వెల్త్ బిల్డింగ్కి ఇన్విజిబుల్ ఎనిమీస్. ఇక్కడ చాలామంది చేసే పెద్ద మిస్టేక్, అప్పులు ఉన్నా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, కానీ
36% ఇంట్రెస్ట్ డెట్ ఉంటే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ కూడా మనల్ని సేవ్ చెయ్యవు. అందుకే ముందు ఆ ఫైనాన్షియల్ బ్లీడింగ్ని ఆపాలి, ఆ తర్వాతే వెల్త్ బిల్డ్ చెయ్యాలి. నెక్స్ట్, ఎమర్జెన్సీ ఫండ్. ఇది బోరింగ్ అనిపించవచ్చు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ హాస్పిటల్ బిల్, జాబ్ లాస్, ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇది మన లైఫ్కి సేఫ్టీ నెట్. అలాగే క్రెడిట్ స్కోర్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ ఫ్యూచర్లో ఇది మన ఫైనాన్షియల్ ఆధార్ లాంటిది. మరి ఇంకో హిడెన్ ట్రూత్, ట్యాక్సెస్. మనం ఎర్న్ చేసిన మనీ మొత్తం మన పాకెట్లో ఉండదు, ట్యాక్స్ సైలెంట్లీ తీసుకుపోతుంది. అందుకే రిచ్ పీపుల్ ట్యాక్స్ ఎఫిషియెంట్ అకౌంట్స్ యూస్ చేస్తారు. ఎందుకంటే వెల్త్ బిల్డ్ చేయడమంటే ఎర్న్ చేయడం మాత్రమే కాదు, దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా. ఇప్పుడు ఫౌండేషన్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. ఒక్క ఇన్కమ్ మీద బ్రతకడం అంటే ఒక్క రోప్ మీద వేలాడ్డం లాంటిది. జాబ్ పోతే, హెల్త్ ఇష్యూ వస్తే, కంపెనీ లే ఆఫ్ చేస్తే గేమ్ ఓవర్. కానీ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్నప్పుడు ఆటో రిక్షాకి ఎక్స్ట్రా వీల్స్ ఉన్నట్టు ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అందుకే ఈ జనరేషన్కి సైడ్ హసిల్స్ ఆప్షనల్ కాదు, నెససరీ. ఎఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, ఈ-కామర్స్, కాంటెంట్ క్రియేషన్ లేదా స్మాల్ బిజినెస్ ఏదైనా కావచ్చు, కానీ ప్రిన్సిపల్ ఒక్కటే. సమాజానికి మనం ఎంత వాల్యూ ఇస్తే అంత మనీ వస్తుంది. లో వాల్యూ లో ఇన్కమ్, హై వాల్యూ హై ఇన్కమ్. సింపుల్. కాని చాలామంది క్విక్ మనీని చేస్ చేస్తారు, అందుకే త్వరగా బర్న్అవుట్ అవుతారు. సస్టైనబిలిటీ లేకుండా వెల్త్ బిల్డ్ అవ్వదు. ఇప్పుడు ఈ రోడ్ మ్యాప్లో చివరి దశ, సిస్టమ్స్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్. ఇక్కడే అసలైన గేమ్ మారుతుంది. ఎందుకంటే మన టైంని అమ్ముతూ ఎప్పటికీ రిచ్ కాలేము. రోజులో 24 అవర్స్ మాత్రమే ఉంటాయి, కానీ మనీకి స్కేల్ అయ్యే పవర్ ఉంది. అందుకే వాళ్ల కోసం పనిచేసే సిస్టమ్గా డబ్బును మార్చేస్తారు. స్టాక్స్, ఇండెక్స్ ఫండ్స్, రియల్ ఎస్టేట్. ఇవి మ్యాజిక్ కాదు, టూల్స్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్. ఇది వెల్త్ బిల్డింగ్లో ఒక హోలీ గ్రేల్ లాంటిది. ఎందుకంటే టెనెంట్ ఇచ్చే రెంట్తో బ్యాంక్ ఈఎంఐ పే అవుతుంది, కానీ లెవరేజ్ డేంజరస్ కూడా. రాంగ్ మూవ్ చేస్తే బ్యాంక్ మొత్తం తీసుకుపోతుంది. అందుకే డిసిప్లిన్ లేకుండా ఈ వెల్త్ సిస్టమ్స్తో ఆడటం చాలా ప్రమాదం. ఇప్పుడు ఒక బ్రూటల్ ట్రూత్, 9 to 5 జాబ్ ఎప్పుడో చెడ్డది కాదు, కానీ సింగిల్ శాలరీతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫాస్ట్గా రావడం చాలా కష్టం. అందుకే ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. కొన్ని సంవత్సరాలు మిగతా వాళ్లకన్నా ఎక్కువగా పనిచెయ్యాలి. ఈ టెంపరరీ సాక్రిఫైస్ మన లాంగ్ టర్మ్ ఫ్రీడమ్ కోసం. ఇది ఈజీ అయితే ప్రతి ఒక్కరూ ఫ్రీ అయ్యేవారు, కానీ చాలామంది కంఫర్ట్ చూస్ చేసుకుంటారు. కొంతమంది మాత్రమే ఫ్రీడమ్ని ఎంచుకుంటారు. అందుకే గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, మొదటి ఆబ్స్టాకిల్ వచ్చినప్పుడు దాన్ని డిజాస్టర్గా చూడకూడదు, ఛాలెంజ్గా చూడాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక్కరోజులో బిల్డ్ అవ్వదు. ఇది మైండ్ సెట్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ మరియు లాంగ్ టర్మ్ థింకింగ్ కలయిక. ఒకరోజు మనం ఉదయం లేస్తాము, ఏ అలారం లేకుండా, ఏ ఊరిలో ఉన్నా సరే. ఉదయం మనం లేచినప్పుడు ఎలాంటి స్ట్రెస్ లేకుండా కామ్ మైండ్తో ఈ రోజు నాకు ఇష్టమొచ్చిన లైఫ్ని బ్రతుకుతాను అని చెప్పే రోజు వస్తుంది. నిజానికి ఇదే అసలైన రియల్ ఫ్రీడమ్. ఈనాటి మన విశ్లేషణ ఒక కొత్త దృక్పథాన్ని చిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.